ఏప్రిల్ 8వ తేదీ తన కుటుంబానికి ఎమోషనల్ డే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తెలిపారు. పెద్ద కొడుకు అకిరానందన్ బర్త్డేగాని గుర్తు చేసుకున్న ఆమె గతేడాది ఇదే రోజు మార్కు శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం గుర్తు చేశారు. అందుకే ఈ రోజు అకిరా పుట్టినరోజుగా మార్కు శంకర్ పునర్జన్మగా జరుపుతామని లెజినోవా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ చిన్న కుమారుడు మార్కు శంకర్ చిక్కుకోవడంతో తామంతా వణికిపోయామని లెజినోవా వెల్లడించారు. ప్రాణాలతో మార్కు బయటపడటం ఒక అద్భుతమన్నారు. మార్కు ఇది పునర్జన్మగా అభివర్ణించారు. అకిరానందన్ ఎదుగుతున్న తీరు తమకు చాలా గర్వకారణమని పేర్కొన్నారు లెజినోవా. ప్రతి విషయాన్ని అకిరా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడని అన్నారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా అకిరాకు ఉంటుందని చెప్పారు. సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగి ఏడాదైనా దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని అన్న లెజినోవా తెలిపారు. ఈ ప్రమాదంలో 10 ఏళ్ల చిన్నారి మృతికి 18 మంది పిల్లలు ఆసుపత్రి పాలవడానికి కారణం ఎవరో ఇప్పటికీ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి దయ వల్ల మార్కు ప్రాణాలతో బయటపడ్డాడని అన్నారు. మార్కు శంకర్ ఆ రోజు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడిన క్షణాలు తనకు ఆందోళన కలిగించాయని తెలిపారు. మార్కు ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, తిరుమల శ్రీవారిని తాను తలనీలాలు సమర్పించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.